సీతా మనోరాజ్య ప్రియ సార్వభౌమ శ్రీరామ సీతారామ. అదేంటి శక్తి, ఏమీ తినలేదా? కానిస్టేబుల్ పంపించేవని తెప్పించినా? నా ఆకలి కడుపు నింపుకునే ఆకలి కాదమ్మా, ప్రేమగా ఒట్టించే నీ చేయి, ఆప్యాయత చూపించే నా తల్లి మనసు. చేతులెత్తి నమస్కరించే నీ హోదాకి, అందరూ ఆప్యాయంగా పలకరించే నీ మంచి మనసుకి నేను తప్పు చేసి పెద్ద మచ్చ తీసుకొచ్చానమ్మా, నన్ను క్షమించమ్మా. బాధపడకురా, నీకు ఈ అమ్మ ఉంది, ఏమీ కాదు. అమ్మా, అన్నయ్యని పోలీసులు తీసుకెళ్లి 2 రోజులవుతోంది. ఇంకా ఏం ఆలోచిస్తున్నావమ్మా? అసలు అన్నయ్య బయటకొస్తాడా? మన మధ్య తిరుగుతాడా? నాన్న ఆశ ప్రకారం మేయర్ అవుతాడా? ఎందుకో నాకైతే అనుమానంగా ఉందమ్మా. సింధు, నువ్వు మీ అమ్మని చాలా తక్కువ అంచనా వేస్తున్నా. నేను ప్రతి క్షణం మీ అన్నయ్య గురించే ఆలోచిస్తున్నాను. పోలీసులు శక్తిని తీసుకుని వెళ్ళిన దగ్గర్నుంచి తనని ఎలా బయటకు తీసుకురావాలా అని ఆలోచిస్తున్నాను. నిజంగా అన్నయ్య బయటికి రావడం సాధ్యపడుతుందంటావా అమ్మా? ఎందుకంటే ఆ వాసుదేవ్ అంత తేలిగ్గా ఈ విషయాన్ని మటుకు వదిలేస్తాడని నేను అనుకోను. మీడియా ఎదురుగా, పోలీసుల ఎదురుగా అన్నయ్య తప్పు చేసినట్టు ఒప్పుకునేలా చేశాడు. అది కాక నీ నోటితో నువ్వే ఆ విషయాన్ని ఒప్పుకుంటున్నట్టు వీడియో రూపంలో వాసుదేవ్ దగ్గర సాక్ష్యం ఉంది. అది బయటపడితే అన్నయ్యని సపోర్ట్ చేసినందుకు నిన్ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇంకా అన్నయ్య బయటికెలా వస్తాడమ్మా? నాకు చాలా భయంగా ఉంది. ఏంటమ్మా, నేను టెన్షన్ పడుతుంటే నువ్వు నవ్వుతావేంటి? చూడమ్మా, వాసుదేవ్ దగ్గరున్న సాక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టుకు గాని పోలీసులకు గాని ఇవ్వడు. అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావమ్మా? ఎదుటివాడు ఎంతటి శక్తివంతుడైనా బలహీనపరచగలిగేది, అడ్డుకొని నిలవరించగలిగేది బంధం. దానిమీద పెంచుకున్న అపరిమితమైన ప్రేమ. దాన్ని ఆయుధంగా చేసి ఆ వాసుదేవ్ నన్నే సాక్ష్యంగా మలిచాడు. ముల్లుని ముల్లుతోనే తీయాలని పెద్దవాళ్లు చెప్పారు. అందుకే నా మీద ప్రయోగించిన అస్త్రాన్నే ఆ వాసుదేవ్ మీద ప్రయోగించాను. ఈ ప్రపంచంలో వాసుదేవికి అత్యంత ప్రాణప్రదమైనది తన కూతురు. ఆ కూతురు బ్రతికే ఉందన్న చిన్న ఆశకి గుండెల్లో ఊపిరిపోశాను. ఆ ఆశే నా కొడుకు బయటకొచ్చేలా చేస్తుంది. ఎలాగమ్మా? తన కూతురు బ్రతికే ఉందన్న ఆశతో నిజం చెప్పమని
ఆ వాసుదేవ్ నా చుట్టూ మనింటి చుట్టూ తిరుగుతాడు. తర్వాత తన ఆలోచన అభిప్రాయం మార్చుకుని 2 అడుగులు వెనక్కి తగ్గి కూతురి కోసం వాసుదేవే మీ అన్నయ్యని బయటికి తీసుకునొస్తాడు. వచ్చేలా చేస్తాను. ఇదంతా జరుగుతుందంటావా అమ్మా? ఖచ్చితంగా జరుగుతుంది సింధు. మీ అన్నయ్య మామూలుగా బయటికి రావడం కాదు. ఏ మీడియా పోలీసుల ముందు నిందపడి లోపలికి వెళ్ళాడో అదే మీడియా పోలీసులతో శక్తి ఎటువంటి తప్పు చేయలేదని ఆ వాసుదేవ్తోనే చెప్పించి ఎటువంటి మచ్చ లేకుండా నా కొడుకు బయటకొచ్చేలా చేస్తాను. కొడుకుని మేయర్గా చూడాలన్న మీ నాన్నగారి ఆశయాన్ని నెరవేరుస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. నాకు ప్రశాంతత లేకుండా చేసి నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నావా మాతృమూర్తి గారు? అను, అమ్మాను, నువ్వు బ్రతికే ఉన్నావన్న నా ఆశ నిజమైంది. నిన్ను చూడగానే మీ నాన్నకి పోయిన ప్రాణం తిరిగొచ్చింది. అమ్మాను, లేమ్మా, మీ నాన్ననొచ్చాను. నాన్నా, 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 నాన్నా,
నిన్నెలా చూస్తానని నేను అసలు ఊహించలేదమ్మా. ఎన్ని రోజులైందన్న నిన్ను చూసి. నీకోసం ఎదురు చూస్తున్నాను నాన్న. అమ్మ, అన్నయ్య అందరూ ఎలా ఉన్నారు? నా కోసం టెన్షన్ పడుతున్నారా నాన్న? నువ్వు లేకపోతే ఎలా ఉంటానో నిన్నే తలుచుకుంటూ బాధపడుతున్నాను. నాకు ఎవరో యాక్సిడెంట్ చేశాను నాన్న. నానమ్మ కాపాడి నన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది. అది నాన్న, మేయర్ ఉమాదేవి గారిని నేను నానమ్మ అని పిలుస్తున్నాను. నన్ను బాగా చూసుకుంటుంది. చేసిందంతా చేసి ఆ తప్పు కప్పిపుచ్చుకోవడానికి మంచి నటిస్తున్నావా ఉమాదేవి? నానమ్మ నీకోసమే వెతుకుతుందన్నా. నువ్వు వచ్చావని తెలిస్తే సంతోషిస్తుంది. అసలు నీకు యాక్సిడెంట్ చేసింది ఆ మేయర్ కొడుకు శక్తి. నేను నిన్ను కలవకుండా దాచిపెట్టింది ఆ మేయర్ ఉమాదేవి. నువ్వు చెప్పేది నిజమా నాన్న? అవునమ్మా, నీకు యాక్సిడెంట్ చేసి దాచిపెట్టిందే కాక ఎన్నిసార్లు నేను అడిగినా నువ్వు లేవని నాటకం ఆడారు. బ్రతికున్న నిన్ను మాకు దూరం చేసి తల్లి కొడుకులిద్దరూ కలిసి మోసం చేశారు. ఇన్ని రోజులు నేను లేననుకున్నారా నాన్న? నా కోసం ఎంత బాధపడి ఉంటారో. నన్ను బాగా చూసుకుంటున్నారని వాళ్ళని అనవసరంగా నానమ్మ, బాబాయ్ అని పిలిచాను. సరేనమ్మా. అమ్మాను వెళ్దాం పద. వెళ్దాం రామ్మా. అమ్మాను ఏమైందమ్మా? నాన్న, నాకు యాక్సిడెంట్లో నా కాళ్ళు పోయాయి నాన్న. నేను నడవలేను. నిన్ను ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళనే ఎవరిని వదిలిపెట్టనమ్మా. వదిలిపెట్టనా? వెళ్దాం పదమ్మా. మిస్టర్ వాసుదేవ్, నా కొడుకు నిర్దోషిగా జైలు నుంచి బయటకు రాకుండా నువ్వు నీ కూతుర్ని ఇక్కడి నుంచి బయటకు తీసుకుని వెళ్ళలేవు. మర్యాదగా పాపను వదిలేసి వెళ్ళిపో. మిమ్మల్ని నానమ్మ అని పిలిచాను. మీ అబ్బాయిని బాబాయ్ అని పిలిచాను. నాకు యాక్సిడెంట్ చేసిన కాక
మా నాన్నకు తెలియకుండా నన్ను దాచిపెట్టి మరి నాన్న కోసం వెతుకుతున్నానని అబద్ధం చెప్పి నన్ను మోసం చేశారా? ఇలా ఎందుకు చేశారు? నా కూతురు అడిగింది కదా, సమాధానం చెప్పండి ఉమాదేవి గారు. అమ్మాను, తప్పు చేసిన వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. మోసం చేసిన వాళ్ళ దగ్గర కప్పిపుచ్చుకునే కోపం తప్ప నిజం చెప్పే ధైర్యం ఉండదు. మిస్టర్ వాసుదేవ్, అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ చేయకుండా పాపనిక్కడే వదిలేసి వెళ్ళిపో. ఉమాదేవి గారు, మీ తుపాకులు ఈ వాసుదేవుని ఏమీ చేయలేవు. నా కూతుర్ని ఇక్కడి నుండి తీసుకుని వెళ్లకుండా ఎవరూ ఆపలేరు. ఎలాగైతే మీ కొడుకు శక్తిని జైలుకు పంపించానో అలాగే త్వరలో మిమ్మల్ని జైలు ఊచలు లెక్క పెట్టిస్తాను. వాసుదేవ్, నా కొడుకు కోసం నేను ఏమైనా చేస్తాను. అవసరమైతే ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడను. మర్యాదగా నీ కూతుర్ని వదిలేసి వెళ్ళిపో. చెప్పారు కదా, ఈ బెదిరింపులు నన్ను ఏమీ చేయలేవని. షూట్ చేయగలరా? నన్ను షూట్ చేసే ధైర్యం మీకుందా? ఇక నేను ఉపేక్షించను మాదేవి గారు. సరిగ్గా 6 గంటలో పోలీసులు వచ్చి మీ చేతులకు బేడీలు వేస్తారు. ఇన్ని రోజులు మీలో ఒక గొప్ప మాతృమూర్తి ఉందని భ్రమపడ్డాను. కానీ నా కూతుర్ని దాచిపెట్టి తల్లిదండ్రులనే బాధ పెట్టారంటే మీలో ఉన్న అమ్మతనం ఏంటో అర్థం చేసుకోగలను. మీలో ఎటువంటి మాతృప్రేమ లేదు. యువర్ కౌంట్ డౌన్ స్టార్స్ నౌ. సరిగ్గా 6 గంటలోపు మీరు జైలు పాలవుతారు. అమ్మా, 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 ఏమైందమ్మా? ఎందుకలా అరిచా? ఏమైంది? అమ్మా, ఏం జరిగిందమ్మా? ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? అను గదిలోకి వెళ్ళి ఎందుకు చూసావు? వాసుదేవ్ వచ్చి అనుని తీసుకెళ్ళినట్టు, నన్ను జైలుకు పంపిస్తానని చెప్పినట్టు నాకు కలొచ్చిందమ్మా. అమ్మా, అను ఇక్కడే ఉంటే నీ కల నిజమవుతుందమ్మా. ఏం మాట్లాడుతున్నావు సింధు? అవునమ్మా, వాసుదేవ కుర్రాడు జై పదే పదే మన ఇంటికి వస్తున్నారు. అది కాక కూతురు బ్రతికే ఉందన్న ఆశని నువ్వు ఆ వాసుదేవులో కలిగించావు. అన్నయ్యని బయటికి తీసుకొచ్చే ఉద్దేశంతో నువ్వు అలా చెప్పుండొచ్చు. కానీ ఆ వాసుదేవ్ నీ కలొచ్చినట్టుగానే పాపం చూస్తే చాలా ప్రమాదమమ్మా. అను ఇక్కడ ఉండటం మనకు క్షేమం కాదు. వాసుదేవ్కి దొరికిపోతుంది. సింధు! అవునమ్మా, అనుని వెంటనే ఇక్కడి నుంచి ఎటైనా పంపించమ్మా. వాసుదేవ్ ఊహకు కూడా అందని ప్లేస్లో దాచిపెట్టడం మంచిదమ్మా. చూడు సింధు, నాకు అలాంటి పని చేయాలనే ఉద్దేశ్యమే ఉంటే
అనూన్ అసలు హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేదాన్నే కాదు. తప్పు చేసింది మనం, దానికి పాప బలి కాకూడదు. అందుకే మానవతా దృక్పథంతో పాపనింటికి తీసుకొచ్చాను. పనివాళ్ల సంరక్షణలో పాప ఉండడం నాకిష్టం లేదమ్మా. ఈ పరిస్థితుల్లో నేనెవర్నీ నమ్మలేను. ఇక్కడ కాకుండా అనూని ఎక్కడ దాచినా ఆ వాసుదేవ్ తీసుకెళ్లిపోయే ప్రమాదం ఉంది. నా ఇంట్లో నా కళ్ల ముందుంటేనే ఆ వాసుదేవుని నేను ఎదిరించగలను.